ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 11వ రోజు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ తెల్లవారుజామున దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు అని. ఈ దినము నీ పట్ల, నీ బిడ్డల పట్ల, వారి మధ్యన దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేని విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నా బిడ్డల చదువులు ప్రభువా, నా మనవాళ్ళు ప్రభువా, వాళ్ళ భవిష్యత్తులు ప్రభువా, ఇదిగో నాయన ఈ కార్యాలు నాయన అని ఎవరైతే మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, మీ ప్రార్థన దేవుడు విన్నారు గనక ఆయన చెప్తున్నారు, నేను వారి మధ్యన కార్యాన్ని చేయబోతున్నానని. హల్లెలూయా. గొప్ప దేవుడు, మంచి మనసున్న నీ తండ్రి నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. ప్రతి దినము నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నారు గనుకనే శ్రేష్టమైన వాగ్దానం నీకు ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఈరోజు వారి మధ్యన నేను కార్యాలు చేస్తానని. బహుశా చాలామంది చెప్తారు, నీకు ఎవ్వరూ లేరు కదా, మీకు ఏ సపోర్టు లేదు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అందుకే ఉద్యోగం రాదు, అందుకే వ్యాపారంలో మీరు పైకి వెళ్ళలేరు, మీకు మంచి సంబంధాలు రావు అని అనేక రకాలుగా మాట్లాడవచ్చు. అవి విన్నప్పుడు నీ మనసుకు బాధ అనిపించవచ్చు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను వారి మధ్యన అద్భుతమైన కార్యాలు చేస్తాను. తృణీకరింపబడిన వారిని తలగా నేను నియమిస్తాను. నా కృపను వారి మీద కుమ్మరించి వారిని బహుతరములకు ఆశీర్వాదంగా నిలబెడతానని ప్రభు ఇస్తున్న వాగ్దానం నేడు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, వారు నా నామమును పరిశుద్ధపరచుదురట. ఎప్పుడు దేవుడు నీ పట్ల చేసే కార్యాలు ఈ దినము, వాటన్నిటిని బట్టి నువ్వు దేవుడి నామాన్ని స్తుతించబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాలను బట్టి నువ్వు దేవుడి నామాన్ని ఘనపరుస్తావని, పరిశుద్ధపరుస్తావని ఈ దినము దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ దినము ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకుని హ్యాపీగా నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో సంతోషగానాలతో నీ పని ఏదైతే ఉందో ఈరోజు ప్రారంభించు. ప్రతి పనిలో కూడా నీకు విజయం రాబోతుంది. ప్రతి విషయంలో నీకు బ్లెస్సింగే ఈరోజు. ఎందుకో తెలుసా? నువ్వు మొదటగా ఎవరిని పట్టుకున్నావు? దేవుని మాటను పట్టుకున్నావు, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నావు. దేవుని వాగ్దానానికి ఎదురుగా నిలబడే శక్తి ఈ భూప్రపంచం మీద కాదు, ఎక్కడా ఏమీ లేదు. నువ్వు దేవుని వాగ్దానం పట్టుకుని నువ్వు అడుగు వేస్తే అక్కడ విజయం చేకూరాల్సిందే. నీ ముందు ఏ మార్గము లేకపోయినా దేవుడు చెప్పాడంటే మార్గం ఏర్పడుతుంది. ఆమేన్. ఆనాడు ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళకి మార్గం లేదు. కానీ దేవుడి మాట ప్రకారం వారు అడుగు ముందుకు వేశారు. అద్భుతంగా ఆ ఎర్ర సముద్రం చేల్చబడింది. బహుశా ఈరోజు నీ ముందు కూడా నువ్వు అనుకోవచ్చు, నా వ్యాపారం, నా ఉద్యోగం, శుభకార్యాలు, వీటన్నిటి విషయంలో ఒక స్టెప్ తీసుకుందామంటే నాకు మార్గం కనిపించట్లేదు ప్రభువా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మీ మధ్య నేను కార్యాలు చేయబోతున్నానని. కాబట్టి నువ్వు నమ్మకంతో, ధైర్యంతో, ప్రార్థనాపూర్వకంగా అడుగు ముందుకు వేయి. శుభకార్యాలన్నీ జరుగుతాయి. యేసు నామములో నువ్వు దీవింపబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.